అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయాయని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ శోభకృతు నామ సంవత్సరము పుష్యమాసము శుక్లపక్షము శుభతిథి శుభ నక్షత్రము 22/1/2024 సంవత్సరమున లక్కారం వాస్తవ్యులు ఉపన్యముని గోత్రోభవస్తులైన అయోధ్యలోని శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా డాకల్ హేమంత్ గారు, భార్య అమరావతి గారు మరియు ప్రణీత, ప్రశాంత్ వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు ఆ యొక్క శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఆ యొక్క శ్రీరాముడి దివ్య ఆశీస్సులతోటి అనాథుల ఆశీస్సులు కూడా వారికి వెళ్ళవేళ్ళ వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అయోధ్యలోని శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మీరు అందించుచున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. జై శ్రీరామ్. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి.
నా పేరు డకాల్ హేమంత్. చోటుపల్ మండలంలో లక్కారం విలేజ్ నివాసిస్తున్నా. ఈరోజు అయోధ్యలో రాముడిది విగ్రహ ప్రతిష్ట చేసే సందర్భంలో చోటుపల్ల ఉన్నే అమ్మ నాయన ఆశ్రమంకి పేదవాళ్ళు బీదవాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసిన అని ఇదే సందర్భంలో చేసిన అని చెప్తున్నాను. నా పేరు డకాల్ అమరావతి. నేను చౌటుపల్ మండలం లక్కారం విలేజ్లో నివసిస్తాను. నేను ఈ సందర్భంగా వచ్చిన అంటే అయోధ్యలో రాముని ప్రతిష్ఠిస్తున్నారు కాబట్టి పేద ప్రజలకు అన్నదానం చేద్దామని అమ్మ నాన్న ఆశ్రమానికి వచ్చాను. నా పేరు డాకల్ ప్రశాంత్. చౌటుపల్ మండలం లక్కారం గ్రామంలో నివసిస్తాను. నేను ఇవాళ ఎందుకు వచ్చినానంటే అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అక్కడ అవుతుందంటే ఇక్కడ మన పేద ప్రజలకు ఈడ అమ్మ నాన్న ఆశ్రయంకి సాయం చేద్దామని వచ్చినాను. ఈ పేద ప్రజలకి మధ్యాహ్నం భోజనం అందిద్దామని వచ్చినాను. ఈ కాబట్ల ఈ అన్నదాన ఆశ్రయం ఒక లెక్కకి చెప్పాలంటే మంచి ఆశ్రయము. పేద ప్రజలకి అందుబాటులో ఉంటాను. నేను గుట్ల అమ్మ నాన్న ఆశ్రయం అందుబాటులో ఉంటుంది. నేను గుట్ల అందుబాటులో ఉంటాను. అందరికీ ధన్యవాదాలు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం